ఏమంటారు మీరు? నీకు అద్దె వేస్తాం, సిబిఐ వేస్తాం, ఈడీని పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం. ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషుల్లాగే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే అవి చేసినప్పుడు భయపడతారు. మీరు అన్నారు ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది హైదరాబాద్లో ఉంటే ఆస్తులు నోటీస్ ఇచ్చి భయపెట్టారు. మీరు ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 8 లక్షల ఓట్లు తీసేశాడండి. ఎవరిని తీస్తారండి? ఎంత ధైర్యం ఉండాలా? ఒప్పుకున్నాడు. ఏమని? నేనే ఫామ్ 7 ఇచ్చాను. నువ్వు ఫామ్ 7 ఇస్తే తప్పు జరిగినప్పుడు చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఫామ్ 7 ఉంది? ఓటు తీసేయడానికి కాదు, ఎవరైనా దొంగ ఓటు ఉంటే అది తీయడానికి. ఆ మాత్రం ఫండమెంటల్ నీకు తెలియదా? తెలిస్తే నువ్వు ఫ్రాడ్, సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్లో పెట్టి ఏం చేసావు? నువ్వు ఎక్కడో ఉంటుంది కంప్యూటర్, లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఎవరి పేరు వాళ్ళ కార్యకర్త ఒకటి పేరు పెట్టి, ఎవరి పేరు ఒకటి పెట్టి ఒక 50 పేర్లు డిలీషన్ పెట్టేశారు. కొన్ని అవి చేశారు, కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు. వాళ్ళందరూ ఇప్పుడు పనిషబుల్. యాక్ట్ ప్రకారం అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. కొన్ని వేల మంది. ఒక నేరస్తుడు, కరుడు కట్టిన నేరస్తుడు చేసే పనులు ఇవి. మళ్ళీ దీనికి ఏం చేశారు? ఢిల్లీకి పోయి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారని ప్రాపగండా మన మీద పెట్టారు. ఎంత గొప్పవాళ్ళు అండి వీళ్ళు. ఒక హత్య చేసే మనపు సాక్ష్యాలు పెట్టుకుంటారు. అలాంటిదే చేశాడు. అలాంటివి చేసి వేరే చేశాడు. ఇప్పుడు ఏమైనా మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉంటే అందరూ వెళ్ళే వస్తున్నారు. మా వాళ్ళంతా రోడ్డు మీద ఉండే పరిస్థితికి వచ్చారు. హూ ఈజ్ రెస్పాన్స్? మీరు అన్నారు, ఒక మాట అన్నారు, మీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని. అందరూ మాట్లాడతారు కానీ అందరూ అంత ధైర్యంగా పోరాడడానికి కూడా అనుమానాలు ఉంటాయి. నువ్వు గుర్తుపెట్టుకో. నీకు కూడా ఒకసారి మీరు వస్తే నువ్వు కూడా భయపడిపోతావు. నాకెందుకు వచ్చింది, నీ భార్య ఇంటికి పోతాను, నీకెందుకు కూర్చో ఉంటుంది. అందుకే మీరు తెలంగాణలో మాట్లాడాలి. నా దగ్గర అడుగుతున్నారు. మీరు తెలంగాణలో ఎవరన్నా మాట్లాడుతున్నారు? మీరు ఎవడో మాట్లాడాల. ఢిల్లీలో మాట్లాడుతున్నారా? మాట్లాడాల. వై? ఈజ్ ఇట్ డెమోక్రసీ? దట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ యూ వాంట్? నిన్న సుప్రీంకోర్టుకి ఫైలు దొంగిలిచ్చారు. ఎవరు రెస్పాన్సిబుల్? రామ్ ఇది రెస్పాన్సిబుల్. నా ఇన్నేళ్ళే ఆర్గ్యూ చేశాను, నేనే ఆర్గ్యూ చేశాను. ఒకసారి ఇదే మరి అంటే ఫైల్లో వచ్చింది నోట్ అంటే ఎట్టొచ్చిందంటే ఎస్ ఇట్ ఈస్ మై రైట్ అని చెప్పి. సమాచారం తెప్పించడం తప్పులంటే నా రైట్, నేను సంపాదించాను, నేను ఫైట్ చేస్తున్నాను చెప్పాను. ఇప్పుడు దొంగ కేసు పెట్టేయాలని చూస్తున్నారు వీళ్ళపైన. సుప్రీంకోర్టు చెప్తారన్నమాట ఏమని? ఫైల్ దొంగిలిచ్చారని. అంతకుముందు అప్పుడే పెట్టేస్తారు. అప్పుడేం వేశారు? మీరు చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్ళింది, సిఏజీ క్లియర్ చేసేసారని చెప్పారు. మళ్ళీ ఏమన్నారు? గ్రామర్ మిస్టేక్ ఉంది, మీరు గ్రామర్ కరెక్ట్ చేయమన్నారు. అంటే ఎంత దుర్మార్గం అండి ఈ ఆలోచనలు. మామూలు వ్యక్తులు చేసే పనులు ఇవి. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. అందరూ ఒకప్పుడు ఎమర్జెన్సీ వస్తే జయప్రకాష్ నారాయణ ఒకడే అందరూ పోరాడారు. అలాంటి పరిస్థితి తక్కువే లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్కటి అడుగుతాను, ఏ చట్టం కింద తెలంగాణలో రైడ్ చేసే చెప్పండి. ఏ చట్టం చూపండి. హూ ఈజ్ హీ? ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ రైడ్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వెవరివి?